ఇప్పుడు ఒకటి నవీన్ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఇవాళ మెసేజ్లు పెడుతున్నారు, వాళ్ళ పేపర్లో రాస్తున్నారు. ఏంటి రాస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు నాటకాలు ఆడుతున్నారు, నకిలీ మద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఏపీని చేద్దాం అనుకుంటున్నారు, సస్పెన్షన్ అంటూ కొత్త వేషాలు వేస్తున్నారని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతుంది ఏంటంటే, మీరు కానీ మీ పేపర్ కానీ మీ టీవీ కానీ తంబలపల్లిలోని ములకల చెరువు మండలంలో ఫలానా ఫ్యాక్టరీలో ఫలానా జరుగుతుంది అని ఎప్పుడన్నా మీరు బయట పెట్టారా? లేకపోతే ప్రతిపక్ష పార్టీగా మీ నేతలు అక్కడికి వెళ్ళి దాన్ని ఎక్స్పోజ్ చేసి బయటికి తీసుకొచ్చి అప్పుడు ప్రభుత్వం చర్య తీసుకోవాల్సి వచ్చింది అని మీరు చెప్పదలుచుకున్నారా? మీ వల్ల అది బయటికి రాలేదు కదా, మీ వల్ల అది ఎక్స్పోజ్ కాలేదు కదా. చర్య తీసుకుంది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వ ఎస్ఐ శాఖ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బృందం వెళ్ళి అక్కడ తనిఖీ చేసి మొత్తం అంతా పట్టుకొని అక్కడ ఒక డిస్టిలరీ, సొంత వాటర్ ప్లాంట్, అది ఆల్మోస్ట్ లైక్ మినీ డిస్టిలరీ యూనిట్లుగా నడుపుతున్నారు. వ్యక్తులు పట్టుకున్నారు, చేశారు. అది చేసింది ప్రభుత్వ అధికారులు కదా. నిజంగా మీరన్నట్టు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని నెంబర్ 1 చేద్దారనుకుంటే నకిలీ మద్యంలో ఎందుకో అధికారులకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వరు కదా, ఆపేస్తారు కదా. వెళ్ళొద్దు మీరు, అంత మనోళ్ళే, వాళ్ళందరూ మనోళ్ళు ఉన్నారు, ఎవరు వెళ్ళొద్దు అందరు కదా. మరి ఎందుకు వెళ్ళారు అక్కడికి? ఏమన్నా మీరు మాట్లాడే దాంట్లో సెన్స్ ఉందా? కామన్ సెన్స్ ఉందా? ఏంటి సస్పెండ్ చేయడం నాటకమా? మీ ఎమ్మెల్సీ అనంతబాబు దళితుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే, సొంత డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఈ ఎమ్మెల్సీ అనంతబాబుని ఈ రోజు వరకు మీ పార్టీలో పెట్టుకుని పోషిస్తున్న సిగ్గుమాలిన పార్టీ మీది కాదా? సస్పెండ్ చేయడం అంత చిన్న పని అయితే మీరు ఎందుకు చేయలేదు? మీ ఎంపీ గోరంట్ల మాధవ్ అర్ధనగ్న ప్రదర్శన చేస్తే మీరు ఎప్పుడన్నా అతను సస్పెండ్ చేశారా పార్టీ నుంచి? కనీసం నెల రోజులు సస్పెండ్ ఏం చేశారా? అలాంటిది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకొని, ఆ పార్టీ అధ్యక్షులు పల్లాసిన నిర్ణయం తీసుకొని వెంటనే ఇన్వాల్వ్ అయిన ఆరోపణలు ఎదుర్కొన్న వాటిని సస్పెండ్ చేసి విచారణ చేసి నిజం తేలితే చట్టప్రకారం చర్య తీసుకోమన్నారు సెన్సియర్ గా. మీరెవరు చేయగలిగారు? అలాగా దమ్ము ధైర్యం మీకుందా? దుబ్బార్ స్క్రీన్ మీద ఎన్ని సంవత్సరాల పాటు అతను లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటే అతన్ని ప్రోత్సహించి కొనసాగించి మొన్న కదా 3 నెలల క్రితం మీద పార్టీని తప్పించింది. మీరు చేసే ఈ గుడిసెడు పనులు చేస్తూ ఈ పక్కన నిబద్ధతగా పనిచేస్తున్న పార్టీని, ప్రభుత్వాన్ని తప్పు పట్టే నైతిక హక్కు మీకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు, తప్పు పట్టే హక్కు మీకు లేదు. ప్రభుత్వం నిబద్ధతగా ఉంది. తప్పే ఎక్కడ జరిగినా, ఎవరు చేసినా, సొంత పార్టీ ఉన్న కూటమి పార్టీ నేతలు ఎవరైనా జాంతానే అవినీతిని ప్రోత్సహించే ప్రసక్తి లేదు అన్నది ప్రభుత్వ విధానం. మీలాగా ఎప్పుడన్నా సరే వెనకేసుకొచ్చారండి. రాష్ట్ర పార్టీ, జిల్లా, కేంద్ర పార్టీ కార్యాలయం టీడీపీ దాడి చేస్తే సమర్థించుకున్న సిగ్గులేని ముఖ్యమంత్రి మీరు కాదు, ఈ రోజు కూడా సమర్థించుకుంటున్నారు. మేము అలాగే చేయట్లేదే. ఈరోజు చూడండి ప్యానెల్లో పెద్దలు అంకలరావు గారు కావచ్చు, శ్రీనివాస్ గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎప్పుడు అంటారు దుష్ట చేతితో దాన్ని ఏబిఎన్ ఉంది, అలాగే విశ్లేషకులు కూడా వాళ్ళలో ఉంటారు, ఎప్పుడు టీడీపీని విమర్శించారు, ఎప్పుడు ఎవరిని నన్నే విమర్శిస్తారు. మరి ఈ రోజు చూస్తారు కదా, ఎవరన్నా సరే జరిగింది వెనకేసుకొస్తున్నారా? తప్పు అంటున్నారా? ఎవరన్నా తప్పు కాదు, ఇది కేవలం వైసీపీ కుట్రని ఎవరు అంటున్నారా? ఇది మీకు ప్రజలు కూడా గౌరవించమని నేను విజ్ఞప్తి చేస్తాను చేతులు జోడించి. మా ప్రభుత్వానికి వాళ్ళ ప్రభుత్వానికి, మా నాయకత్వానికి వాళ్ళ నాయకత్వానికి ఉన్న తేడా నక్కకి నాటలోకానికి ఉన్నంత తేడా ఉంది. తప్పు అంటే తప్పే. మా ప్రభుత్వం ఉంటే అది కరెక్ట్ అయిపోతే, మీ ప్రభుత్వం అంటే మీరు అన్ని కరెక్ట్ అంటారా? ఇది మాకున్నటువంటి నిబద్ధత. సో మా మీద ఆకాశం మీద ఉమ్మేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ నేతలు చేయవద్దు. అది మీ మీద పడుతుంది. ఇప్పుడు రవికిరణ్ గారు మీరు చెప్పినట్లుగా ఈ విషయాన్ని వెలుగులో తీసుకొచ్చిందేమి వైసీపీ కాదు, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది వైసీపీ ఏం కాదు. ఇక్కడ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం, విచారణ జరగడం, వెలుగులో తీసుకురావడం, ప్రభుత్వం సీరియస్ అవ్వడం, ఇదంతా చకచకా జరిగిపోయాయి చర్యలు తీసుకోవడం. ఇవాళ వైసీపీ విమర్శలు చేయడానికి మిగిలింది ఏమీ లేదు కాబట్టి ఈ రకమైన విమర్శలు చేస్తున్నారనేది కనిపిస్తోంది, అంతేనా? అవునండి. ఇప్పుడు వైసీపీకి ఏ రకం నైతిక హక్కు, ఏ రకం? ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో జరిగిన కుంభకోణం ఏంటి సార్? డిస్టిలరీని చూడండి, ఈడీఏ సాక్షాత్ 19వ తారీఖు సెప్టెంబర్ 19వ తారీఖు ఇచ్చిన ప్రెస్ రిలీజ్. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన హయాంలో 7 రాష్ట్రాల్లో 10 స్థావరాల్లో ఏకకాలంలో తనిఖీలు చేస్తే
మొత్తం బయటపడ్డాయని ఈడీ ఇచ్చింది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. మనీ ట్రయల్ ఇన్వెస్టిగేషన్ బై ఈడీ రివీల్డ్ దట్ ది పార్ట్ ఆఫ్ పేమెంట్ గివెన్ బై ఏపీ డిస్ట్రిక్ట్ కార్పొరేషన్ టు ద సప్లైస్ were transferred to various entities on the pretext of supply of goods and services. However, these transactions are found to be bogus. Funds were also transferred to jewelries. These are also bogus. మొత్తం క్యాష్ కోడ్ పట్టులో నుంచి మీడియా ఇచ్చారు. మీ ప్రభుత్వంలో ఆయన జరిగినటువంటి అవినీతి, డిస్టిలరీల నుంచి మీరు డబ్బులు లాగేశారు లంచాల రూపంలో, వాళ్ళ నుంచి బెదిరించారు, నకిలీ డిస్టిలరీ పెట్టారు. మీరు సొంతంగా కూడా డిస్టిలరీ కొత్త జనరేట్ చేసుకుని దానికి కూడా ఆర్డర్లు ఇచ్చుకున్నారు. ఆ రకంగా హోల్సేల్ గా దోచేసిన మీరు ఈరోజు మా ప్రభుత్వాన్ని నాకు తప్పడతారు. మీ హయాంలో కల్తీ మద్యం తయారీ కాలేదా? మీరు అసెంబ్లీలో 16 మార్చి 2022 మీరు అసెంబ్లీలో చెప్పారు కల్తీ మద్యాన్ని జరుగుతోంది, నేను అరికడతానని. ఇది కల్తీ మద్యం తయారీదారులపై ఉక్కుపాదం మోపుతాను, ఎస్సీబీని ఏర్పాటు చేసి కల్తీ వ్యవహారాల కోసమే అని అసెంబ్లీలో చెప్పింది మీరు. మీ హయాంలో కూడా ఉంది కదా కల్తీ మద్యం. అంటే వ్యక్తులు చేయటం వేరు. నేనైతే నవీన్ గారు, కొంతమంది సమాజంలో కొంత చెడు క్యారెక్టర్ ఉంటారు. వాళ్ళు కొన్ని ముసుగుల్లో పార్టీలకు వచ్చేస్తుంటారు, బీజేపీలోకి రావచ్చు, ఏం రావచ్చు. కానీ ఎప్పుడైతే వాళ్ళు తప్పని మనకు తెలిసిందో, తప్పు చేస్తే తెలిసిందో వాళ్ళ పార్టీని తప్పిస్తాం. ఇప్పుడు ఈ రోజు టీడీపీలో జరిగిన, సంవత్సరం క్రితం బీజేపీలో జరిగిన